తిరుగూరు దొరయ్య చౌదరి. మా తోట లాస్ట్ 20 సంవత్సరాల నుంచి నేను ఒక్క పండిస్తున్నాను. కొబ్బరి ఒక్క, ఆగారుగుడ్డు ఇవన్నీ పండిస్తున్నాం మేము. ఇప్పుడు ఇంతవరకు మాకు ఎంతమంది రైతులు ఉన్నారో ఒక అవగాహన కూడా లేదు మాకు. ఇప్పుడు అంచేత ఈరోజు జనవరి 5వ తారీఖుని భవానీ గార్డెన్ అనే ద్వారపూడి దగ్గర భవానీ గార్డెన్ అనే దాంట్లో మేము జనవరి 5వ తారీఖుని మీటింగ్ పెడుతున్నాం, రైతులందరూ కలుసుకుంటున్నాం. దీని ప్రధాన కారణం శ్రీప్రకాష్ కాలేజ్ చైర్మన్ నరసింహారావు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయన్నీ. దీనికి సిపిసిఆర్ఐ డైరెక్టర్, మాజీ డైరెక్టర్ గారు చౌడప్ప గారు వస్తున్నారు. ఇంకొక ముఖ్య అతిథి ఇదివరకు మన హార్టికల్చర్ కమిషనర్ చిరంజీవి చౌదరి గారు వారు వస్తున్నారు. అంచేత ఇక్కడ రైతులు ఎవరైతే ఒక్కలు వేస్తున్నారో ఆ రైతులందరూ కూడా ఒకసారి అందరూ మనం కలుసుకుని ఒకళ్ళకొకళ్ళు మంచి చెడ్లు మాట్లాడుకుని మనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ గవర్నమెంట్కి తెలియడానికి వీటి ద్వారానే ప్రయత్నం చేద్దారని మేము మీటింగ్ పెట్టుకుంటున్నామండి. గత 12 సంవత్సరాలు మేము ఒక్క సాగు చేస్తున్నాం. కాకపోతే ప్రభుత్వం వారు ఇప్పటి వరకు ఒక్క సాగు గురించి గుర్తింపు లేని కారణంగా రేపు జనవరి 5వ తారీఖున 2 రాష్ట్రాల నుంచి ఒక్క సాగు చేస్తున్న రైతులందరినీ కూడా సంకటం చేసి ఒక మీటింగ్ ఏర్పాటు చేయాలనుకున్నాం. దానికి చౌడప్ప గారిని, చిరంజీవి చౌదరి గారిని ముఖ్య అతిథులుగా ఆహ్వానించామండి. రేపు జనవరి 5వ తారీఖున దొరయ్య చౌదరి గారి తోట భవానీ గార్డెన్స్లో మీటింగ్ ఏర్పాటు చేసుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా అక్కడికి రావాలని ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కరించి ఆహ్వానం తెలియపరుస్తున్నాం మీడియా వారి ద్వారా అని చెప్తున్నాం. మేము గత 15 సంవత్సరాల నుంచి ఒక్క పంట పండిస్తున్నామండి. అయితే ఇక్కడ అనేక మంది రైతులు కొన్ని వేల ఎకరాల్లో కూడా సాగు మొదలుపెట్టారు. ఇంకా రాబోయే 2-3 సంవత్సరాల్లో తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా కోస్తా జిల్లాలు అయినటువంటి ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, అలాగే విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు మరియు తెలంగాణలో ఉన్నటువంటి ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో కూడా చాలా వేలాది మంది రైతులు వేలాది ఎకరాలు ఈ పంట సాగు చేయటం మొదలుపెట్టారు. అయితే మన కోస్తా జిల్లాలో అయితే కర్ణాటకలో కన్నా కూడా మంచి దిగుబడి వచ్చే పరిస్థితి మన దగ్గర గుర్తించడం జరిగింది. ముఖ్యంగా మనకి ఇక్కడ ఈ మార్కెటింగ్ ఫెసిలిటీ, దీనికి సంబంధించిన పరిశ్రమలు, ఈ నాలెడ్జ్ కానీ ఈ వ్యవస్థలు కానీ అసలు ఏమీ లేవు. ఈ సమావేశం ద్వారా మనం ఒక ముఖ్య శాస్త్రజ్ఞుల్ని, కొంతమంది వ్యాపారస్తుల్ని, అనుభవగల రైతులందరినీ సమావేశపరిచి భవిష్యత్తులో ఈ యొక్క మార్కెటింగ్ ఫెసిలిటీ కానివ్వండి, ఈ వాటిని ప్రాసెస్ చేసే యూనిట్లు ఏర్పాటు చేసుకునే దానికి ముఖ్యంగా ఈ సమావేశంలో చర్చించి రైతులందరికీ దీని మీద అవేర్నెస్ క్రియేట్ చేసి ఫర్దర్గా ముందుకు ఎలా పోవాలనే దాని మీద ఒక నిర్దేశం చేయడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది.